హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్కి సింపుల్ వ్లాగ్స్. జూన్ మంత్ వచ్చేసిందంటే మా ఇంట్లో పండగ అండి. ఇంకా ఒకరి తర్వాత ఒకరిది బర్త్డేస్ వస్తూనే ఉంటాయి. ఫుల్ షాపింగ్ అన్నమాట. ఫస్ట్ అయితే ఇప్పుడు మా జున్నుది చిన్నోడిది బర్త్డే వస్తుంది. సో షాపింగ్ అయితే బయలుదేరాము. ఇంకా పిల్లలతోని షాపింగ్ అంటే ఎలా ఉంటుందో తెలిసిందే కదా. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసుకొని మా జున్నుకు కావాల్సిన ఐటమ్స్ అన్ని నేను హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకొని ఇంకా షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మీ అందరికి తెలిసిందే, మేము ఎప్పుడైనా ఫస్ట్ వైభవంకే వెళ్తామని. అక్కడికైతే వెళ్ళాము. కిడ్స్ వేర్ ఇంకా థర్డ్ ఫ్లోర్ అని చెప్పేసి మేము లిఫ్ట్ లో అయితే వెళ్తున్నాము. లిఫ్ట్ లో ఎక్కగానే మా చిన్నోడు అయితే ఫుల్ ఎగ్జైట్ అవుతున్నాడు ఆ మిర్రర్ లో చూసుకుంటూ. అక్కడికి వెళ్ళాక వెరైటీస్ అయితే చాలానే చూపించారు. బట్ మాకైతే ఎందుకు అంత నచ్చలేదు. చూస్తూనే ఉన్నాం అనమాట, చాలానే చూసాము. బట్ నాకు ఎందుకు అంత నచ్చలేదు అనమాట. ఈసారి కలెక్షన్ ఎక్కువ లేదనిపించింది. ఈ లోపు మా చిన్నోడు పెద్దోడు ఇద్దరు అయితే ఫుల్ ఆడుకుంటున్నారు అక్కడ అవన్నీ చూసుకుంటూ. ఇంకా నెక్స్ట్ అక్కడ నుంచి మాంగళ్యాకి అయితే వెళ్ళాము. పబ్లిక్ అయితే అక్కడ చాలానే ఉన్నారు. నేనైతే ఎప్పుడు షాపింగ్ చేయలేదు ఈ షాప్ లో, బట్ ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి వెళ్ళాను. పబ్లిక్ అయితే చాలానే ఉన్నారు అక్కడ. ఇంకా కిడ్స్ వేర్ కి వెళ్ళి మాకు ఇక్కడికి వెళ్ళాక చాలా వెరైటీస్ అయితే చూపించారు వాళ్ళు. నాకైతే కలెక్షన్ ఎక్కువనే ఉన్నట్టు అనిపించింది. ఇంకా వాళ్ళు చూపించిన దాంట్లో మేము ఒక 2-3 డ్రెస్సెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. జున్ను కూడా వేసి చూసామన్నమాట. అందులో ఒక డ్రెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకా చిన్నోడు తీసుకున్నాక మా పెద్దోడు ఊరుకుంటాడా చెప్పండి. వాడు కూడా కావాలన్నాడు. ఇంకా సర్లే అని చెప్పేసి తనకు కూడా ఒక డ్రెస్ అయితే తీసుకున్నాము. నేను పిల్లలకి ఏంటంటే బర్త్డే ఉన్నప్పుడు ఏంటంటే మార్నింగ్ ఒక డ్రెస్, ఈవినింగ్ ఒక డ్రెస్ అని చెప్పేసి 2 డ్రెస్సెస్ తీసుకుంటాను. అంటే మార్నింగ్ టెంపుల్ కి వెళ్ళేటప్పుడు ఒక డ్రెస్, మళ్ళీ ఈవినింగ్ పార్టీలో ఇంకో డ్రెస్ అని చెప్పేసి అలా 2 డ్రెస్సెస్ తీసుకుంటాను అనమాట. ఇంకా డ్రెస్సెస్ అన్ని తీసుకొని ఫైనల్ గా బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఆ బిల్లు చూసి మా వారు అయితే అద్దరిపోయారు. రేట్స్ అయితే టూ మచ్ ఉన్నాయన్నమాట. ఇంత కాస్ట్లీ ఉంటాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా ఎలా ఉన్నా గానీ పిల్లలకు నచ్చినప్పుడు తీసుకోవాల్సిందే కదా. ఇంకా షాపింగ్ అయిపోయాక ఇంకా బయటికి రాగానే అక్కడ ఒక ఫుడ్ కోర్ట్ ఉంది. అది చూడగానే మా విహాన్కి అయితే ఫుల్ ఆకలేసింది. ఇంకా తనకి ఇష్టం అని చెప్పేసి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఇప్పించేసాము. వాడు తిన్నాక మేము ఊరుకుంటామా చెప్పండి. మాకు కూడా ఇంకా నేనైతే ఫ్రాంకీ ఒకటి, మా వారైతే షవర్మా ఒకటి తీసుకున్నారు. టేస్ట్ అయితే మస్తు ఉందండి. అందరికి బాగా నచ్చాయి. మా విహాన్ది, నాది, మా వారిది కూడా అందరిది బాగా నచ్చాయి అన్నమాట. అండ్ మేము తింటుంటే మా జున్ను ఊరుకుంటాడా చెప్పండి. విహాన్ దగ్గర నుంచి ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తీసుకొని తను కూడా తింటూ ఉన్నాడు. ఫైనల్ గా మా చిన్నోడి బర్త్డే షాపింగ్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ బర్త్డే పార్టీలో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బై బాయ్.